మాధవ్ వాక జన్మదిన వేడుకలు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో గుంటూరు పార్లమెంటు టీడీపీ పద్మశాలి సాధికార సమితి సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు వాక మాధవరావు గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను మాధవరావు గౌడ్ కట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ నందం అవద్దయ్య, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాత జయప్రకాష్ నారాయణ, రాష్ట్రం మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ ఇబ్రహీం, రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ తోట పార్థసారథి, రాష్ట్ర నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ మున్నంగి డైరెక్టర్ శివశేషగిరిరావు, పలువురు టీడీపీ నాయకులు హాజరైన మాధవరావు గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. నియోజకవర్గంలో బలహీన వర్గాల్లోకి తెలుగుదేశం పార్టీని తీసుకువెళ్లి గౌడ్ పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. గౌడ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు పడవల మహేష్, గోవాడ దుర్గారావు, దామర్ల రాజు, గోసాల రాఘవ, అన్నం నాగబాబు, షేక్ రియాజ్, జన్నాదుల వెంకట రామాంజనేయులు, పిల్లెల గంగాధర్, చిరుకు పూర్ణ, మా ప్రియమిత్రుడు మంగళగిరి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు వాకా మాధవరావు గౌడ్ గారికి మా హృదయపూర్వకం జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న గుంటూరు పార్లమెంటరీ పద్మశాలియ సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ గారికి, అలాగే మా మంగళగిరి నియోజకవర్గ టీఎన్టీసీ ప్రధాన కార్యదర్శి గోసాల రావు గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎంతో జరుపుకోవాలి. అలాగే మా మాధవరావు గౌడ్ ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటామండి. ఈరోజు మరి మంగళగిరి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు గారి మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జన్మదినోత్సవం జరుపుకోవటం జరిగింది. కేక్ కట్ చేయడం. మరి వాకా మాధవరావు గారు నారా లోకేష్ గారి గెలుపు కోసం అనేక రకంగా కృషి చేశారు. మరి వాకా మాధవరావు గారికి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాలు ఉండాలని చెప్పేసి మనసు కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులైనటువంటి వాకా మాధవరావు గారు పుట్టినరోజు సందర్భంగా ఎంఎస్ఎస్ భవన్ నందు కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా అలుపెరగని యోధుడు వలె తెలుగుదేశం పార్టీకి వెన్నంటూ ఉండి గతంలో నారా లోకేష్ గారికి గెలుపుగా కృషి చేసినటువంటి వాకా మాధవరావు గారు తనదంటూ శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఉన్నత స్థితి పదవులు పొందాలని కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవ్ గౌడ్ గారు 50వ పుట్టినరోజు కార్యక్రమాన్ని డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో ఎంతో ఘనంగా జరుపుకోవడం అనేది జరిగింది. వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతోగాలని, మరి రాజకీయంలో ఎంతో ముందుకు ఎదగాలని, అలాగే ఈ నియోజకవర్గంలో మరి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు మరి సమాజానికి ఎంతో విలువలతో కూడి అనేది భావిస్తూ ఆయన మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున మంగళగిరి పట్టణంలో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వాకా మాధవరావు గౌడ్ బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉంటూ 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంలో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఐటీ శాఖ మార్చిలుగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి వెన్నంటూ ఉండి బీసీ కులాలందరినీ కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఏకం చేసినటువంటి గనుడు మాధవరావు, ఆయనకి వెన్నంటూ ఉండి పూర్తి సహకారాలు అందిస్తున్నటువంటి మాధవరావు ఈ రోజున బర్త్డే సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంఎస్ భవన్లో సోదరుడు మిత్రుడు బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు అంటే వాకా మాధవరావు గారికి జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం మొత్తం ఇచ్చేసినటువంటి
ఎంతో అభిమానంతో వచ్చినటువంటి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి బీసీ వర్గాల్లో అత్యున్నత వయసులో మరి చిన్న వయసులోనే 50 సంవత్సరాల్లో మరి మాధవరావు గారు ఇవాళ మన శాసనసభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు పరుగులు పెడుతున్నటువంటి ఈ నియోజకవర్గంలో యువతని మరి బీసీ వర్గాల్లో ముందుకు తీసుకెళ్తుంటే మరి వారి మాధవరావు